applications are resolving a resolution of vector చూస్తున్నాం. సో డయాగ్రామ్ వేసుకున్నారు కదా, నోట్ చేయండి. The weight component, the component of weight, the component of weight, the component of weight, the component of weight parallel to inclined plane, parallel to inclined plane ఎంతమ్మా mg sin theta, parallel to inclined plane ఎంతమ్మా mg sin theta. mg cos theta, mg sin. Like the component of weight perpendicular to inclined plane, perpendicular to inclined plane ఎంత అన్నా mg cos theta, mg cos theta. The component of weight perpendicular to inclined plane mg cos theta, the component of weight parallel to inclined plane mg sin theta. ఓకేనా? దీని మీద ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరే చేయండి. అది హోంవర్క్ మీకు. A car weighing 100 kg, a car weighing 100 kg is on a slope, that makes an angle 30 degrees with the horizontal, the component of car weight parallel to slope is within the bracket g equal to 10 meter per second square, Answer is 500 Newton. తర్వాత చేసుకోండి. కారు వెయిట్ ఇచ్చాడమ్మా 100 kgs అన్నాడు. అది ఎక్కడ ఉందమ్మా అంటే స్లోప్ మీద ఉంది. స్లోప్ ఎంత యాంగిల్తో చేస్తున్నాడు అంటే 30 degrees చేస్తుంది హారిజంటల్ తోటి. అయితే కాంపోనెంట్ ఆఫ్ కార్ వెయిట్ ప్యారలల్ టు స్లోప్కి ప్యారలల్గా ఉండే కాంపోనెంట్ ఎంతో చూసుకోవాలి. చెప్పినటువంటి 2 ఫార్ములాస్లో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత వస్తుందన్నా 500 న్యూటన్ వస్తుంది. 500 న్యూటన్. నెక్స్ట్ అప్లికేషన్ 3 or 4 సైడ్ సింపుల్ పెండలం అమ్మ హోంవర్క్ చేసుకున్నాను. ఒక 4 లైన్స్ ఖాళీ వరకు చేసి లేదా 2 లైన్స్ నేను చెప్పేలోపు అది ఆన్సర్ కూడా చేసి ఉండొచ్చు. సో సింపుల్ పెండలం ఏంటమ్మా సింపుల్ పెండలం అంటే మళ్ళీ మనకి వేరే టాపిక్ దగ్గర వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ మనకి అవసరం కాబట్టి జస్ట్ దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. సో సింపుల్ పెండలం అంటే ఏంటమ్మా అంటే ఒక స్ట్రింగ్ని ఒక బాడీ కనెక్ట్ చేస్తాం. బాడీ అంటే ఇక్కడ స్పియర్కి ఒక
స్పియర్ని ఒక స్ట్రింగ్కి కనెక్ట్ చేసాం. ఇది స్పియర్ అమ్మా. ఈ స్పియర్ని స్ట్రింగ్ కనెక్ట్ చేసా. ఇది సపోర్ట్, ఎడ్జ్ సపోర్ట్. సో దీని లెంత్ ఎంత అంటే ఎల్ అనుకున్నాం. దీని లెంత్ ఎంతమ్మా? ఈ స్ట్రింగ్ని ఏం చేస్తున్నాం అంటే ఇలా కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని, ఈ స్పియర్ని ఇలా పుల్ చేస్తాం. అంటే ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఎంత ఫోర్స్తో నువ్వు పుల్ చేసా? ఎఫ్ ఫోర్స్తో పుల్ చేసా. ఎక్కడికి వచ్చింది? ఇక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీనికి ఇలా తీస్తాం. మరి ఇక్కడ ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్తో మూవ్ అయింది? తీటా యాంగిల్తో మూవ్ అయింది. ఎంత యాంగిల్తో మూవ్ అయిందన్నా? తీటా యాంగిల్. సో తీటా యాంగిల్తో మూవ్ అయింది. ఇప్పుడు ఇది ఏంటమ్మా అంటే టెన్షన్. టెన్షన్. ఈ టెన్షన్ అనేది 2 కాంపోనెంట్గా స్ప్లిట్ అయింది. సో ఇక్కడ వెయిట్, ప్రీవియస్ దాంట్లో వెయిట్, ఆ ప్రీవియస్ దాంట్లో ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ టెన్షన్. టెన్షన్ అనేది 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ అయింది. ఎలా స్ప్లిట్ అయిందమ్మా అంటే ఇది వర్టికల్గా ఉంది కదా, హారిజంటల్, వర్టికల్ డౌన్వర్డ్ అంటే ఇది ఎంజీ అవుతుంది. సో ఈ టెన్షన్ అనేది 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ అయింది. ఒకటి ఏంటమ్మా అంటే టీ కాస్ తీటా, ఒకటి ఏంట్రా టీ కాస్ తీటా, ఇంకొకటి టీ సైన్ తీటా. టీ కాస్ తీటా, టీ సైన్ తీటా అనేటువంటి 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ అయింది టెన్షన్. ఓకేనా? సో ఇది ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకో. ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఎక్స్ అనుకో. ఈ డిస్టెన్స్ ఎక్స్ నోట్ చేసుకో. టెన్షన్ టీ కాస్ తీటా, టీ సైన్. ఈ లెంత్ ఎల్ అనుకుంటాం. ఈ లెంత్ ఎల్. సో డయాగ్నల్ స్క్వేర్ ఒక నిమిషం నోట్ చేయండి. In case of simple pendulum అంటే a sphere is suspended to the string. In case of simple pendulum, the tension T is resolved into 2 rectangular components. T cos theta. ఏంటమ్మా T cos theta అంటే component of tension. Component of tension in upwards. Component of tension upwards. T sin theta. Component of tension in horizontal. Component of tension in upwards. Component of tension in horizontal. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామా. ఇది అలాగే ఉందనుకోనమ్మా, అక్కడే ఉంది. అప్పుడు ఈ వెయిట్ దానికి ఈక్వల్ అవుతుంది, ఈ ఫోర్స్ దీనికి ఈక్వల్. సో అండర్ ఈక్విలిబ్రియం condition. Equilibrium means rest condition. Under equilibrium rest. T cos theta balance the mg. T sin theta balance the m. T cos theta balance the mg. T sin theta balance m. మనకి sin by cos అంటే tan రాసుకోవచ్చు కదమ్మా. T sin theta by T cos theta.
ఏమైందిరా f/h sin by cos tan. That means tan theta is equal to f/h. That means f equal to ఏమైందిరా mg tan theta. f equal to mg tan theta. సపోజ్ ఇది L అనుకున్నాం అనుకోమా, ఈ లెంత్ L అంటే ఇది x అయితే ఇది ఏమైందిరా √L² - x². ఓకేనమ్మా, ఇది x వాల్యూ, ఇది L వాల్యూ అయితే ఇది ఏమైందిరా √L² - x². దాంట్లో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఎలా కావాలంటే ఎలా అంటే sin θ, sin ఆపోజిట్ ఫార్ములా ఆపోజిట్ అంటే x బై హైపోటెనస్ అంటే ఎంత హైపోటెనస్ అంటే L వస్తుంది. అలాగే cos θ adjacent side √L² - x² బై L. tan θ అనుకుంటే అమ్మా tan θ అంటే x బై √L² - x. మీకు సైన్ కావాలంటే సైన్, కాస్ కావాలంటే కాస్, ట్యాన్ కావాలంటే ట్యాన్. కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ వన్, resolution of vector in 3 dimension. Resolution of a vector in 3 dimension. Resolution of a vector in 3 dimension. చూడమ్మా, 3 డైమెన్షన్లో మనం వెక్టార్ని రెజల్యూషన్ చేయాలి. ఇప్పటి వరకు ఎన్ని డైమెన్షన్లో చేసాం? 2 డైమెన్షన్. మరి 3 డైమెన్షన్లో చేయాలి అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇది ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అనుకుందాం. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్. చూడండి, ఇది ఆరిజిన్ అవునా కదమ్మా? ఆరిజిన్. సపోజ్ మనం ఒక వెక్టార్ తీసుకున్నాం. ఇది వెక్టార్, దీన్ని మనం ఏ బార్ అనుకుందాం. ఎంత అనుకున్నామమ్మా? ఏ బార్. ఇది ఎక్కడ ఉందని అంటే Px, y, zలో Px, y, z. ఈ వెక్టారు ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తున్నానంటే ఆల్ఫా చేస్తుంది. ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తున్నానా? ఆల్ఫా. ఈ వెక్టారు వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తున్నానా? బీటా.
ఈ వెక్టార్ z యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుందన్నా గామా. అంటే ఆల్ఫా బీటా గామా అనే ఏంటన్నా యాంగిల్స్ ఆఫ్ ది వెక్టార్ విత్ x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్. Let a bar is a vector. Let a bar is a vector which is resolved in 3 dimension. Let a bar is a vector which is resolved in 3 dimension. Then ఏమైందినా a bar is equal to axi cap plus ayj cap plus az k cap. A bar equal to axi cap plus ayj cap plus az k cap. Next, magnitude of a bar ఏమైందిరా ఈ magnitude of a bar ఏమైందిరా mod a bar is equal to ax square square root of ax square plus ay square plus az square. Magnitude of vector a bar is mod a bar equal to square root of ax square plus ay square plus az square. Next, the vector a bar makes an angle alpha, beta and gamma. The vector a bar makes an angle alpha, beta and gamma. The vector a bar makes an angle alpha, beta and gamma with x, comma, y and z axis. The vector a bar makes an angle alpha, beta and gamma with x, y, z axis. అలాగే cos beta, cos alpha, cos beta, cos gamma, cos alpha, cos beta, cos gamma are called cos alpha, cos beta, cos gamma ఏమంటారమ్మా direction of cosines BCs అంటారు మీకు మ్యాథ్స్ లో వస్తుంది. cos alpha, cos beta, cos gamma are called direction of cosines. Cos alpha, cos beta, cos gamma are called direction of cosines. Next, ఇక్కడ జాగ్రత్తగా మనం తీసుకోవాలి. చూడండి, cos alpha లాస్ట్ క్లాస్ లో మీకు ఒక ఫార్ములా చెప్పాను. cos theta equal to, ఒకసారి చూడండి, లాస్ట్ క్లాస్ లో మీకు ఫార్ములా చెప్పాను రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్ లో. cos theta equal to ax by mod a bar. cos అక్కడ చెప్పాను అంటే x యాక్సిస్ తో యాంగిల్ కదా, x యాక్సిస్ తో యాంగిల్ కాబట్టి ax వచ్చింది. అదే y యాక్సిస్ అయితే ఏమొస్తుంది ay వస్తుంది. z యాక్సిస్ అయితే ఏమొస్తుంది az వస్తుంది. సో అలా cos alpha equal to ax by mod a bar. cos beta is equal to ay by mod a bar. అలాగే cos gamma equal to az by mod a bar. cos alpha value, cos beta value, cos gamma values. cos alpha is equal to ax by mod a bar. cos beta equal to ay by mod a bar. cos gamma equal to az by mod a bar.
నెక్స్ట్ ద స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ cosines. The square of sum of direction of cosines is equal to 1. ఏంటమ్మా? The square of sum of direction of cosines ఎంతకి ఈక్వల్ అవుతుందా? 1 కి ఈక్వల్. అంటే దాని అర్థం ఏంటమ్మా? cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. Very important formula. Cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1. Cos square alpha plus cos square beta plus cos square gamma equal ఎంత అవుతుందన్నా? 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సైన్ లో మార్చాలనుకోమ్మా. ఏం చేస్తే సైన్ లో మారింది? కాస్ ని సైన్ లో మార్చాలంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎన్ని 1 ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి. అంటే 3 రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1 1 1 1 1 1 3 1s ఉన్నాయి. సో 3 1s 3 మైనస్ కామన్ తీసి sin square alpha plus sin square beta plus sin square gamma equal to 1 అన్నారు. ఈ మైనస్ టర్మ్ అటు తీసుకెళ్ళి అక్కడ ఉన్న 1 అని ఇటు తీసుకొస్తే ఏమవుతున్నాను? sin square alpha plus sin square beta plus sin square gamma equal to 2 అవుతుంది. అదేనమ్మా sin square alpha plus sin square beta plus sin square gamma equal to 2. Sin square alpha plus sin square beta plus sin square gamma equal to 2. ఒక ప్రాబ్లం ఇస్తాను, చేసుకొచ్చుకోండి ఇంటి దగ్గర. The angle with the vector which the vector the angle which the vector a equal to 3i plus 6j plus 2k makes the coordinates coordinate axis are the angle with the vector a equal to 3i plus 6a plus 2k makes with the coordinate axis are. మా ఆన్సర్స్ ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. ఆన్సర్స్ వస్తాయి. ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 3/7, బీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 6/7, గామా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 2/7. ఏం లేదన్న ఆల్ఫా బీటా ఇట్లా కనుక్కుంటాను కదా, కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఈ ఆల్ఫా ఇక్కడ ఉంచొని కాస్ అంటే ఇన్వర్స్ అయిపోయింది. ఏఎక్స్ తెలుసుగా, ఏవై తెలుసుగా, ఏజెడ్ తెలుసు. దీనికి మాడ్ కట్టేసారు. మాడ్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 3² ప్లస్ 6² ప్లస్ 2²
అలా చేసుకుంటే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా? సో అలా చేసేస్తాం. నెక్స్ట్ అమ్మ, లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఏంటమ్మా? లాస్ అంటే సో లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. సో వెక్టార్ ఎడిషన్ ని ఒబే చేయాలంటే కొన్ని లాస్ ని ఫాలో చేయాల్సింది. ఫస్ట్ వన్ ఏంటమ్మా అంటే కమ్యూటేటివ్ లా. కమ్యూటేటివ్ లా. లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ లో ఫస్ట్ లా ఏంటమ్మా? కమ్యూటేటివ్ లా. ఏంటమ్మా కమ్యూటేటివ్ లా అంటే ఏ బార్ ప్లస్ బి బార్ is equal to b bar plus a bar. a bar plus b bar is equal to b bar plus a bar. అలాగే సెకండ్ వన్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా ఏంటమ్మా? అసోసియేటివ్ లా అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ చదవటంలో తేడా ఉంటుందా? ఎలా చదవచ్చు చూద్దాం. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ స్పీడ్ గా చదవాలి. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ గ్యాప్ ఇవ్వాలి. ఇది ఉంటుంది ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. అది అసోసియేటివ్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా ఎంతమ్మా? డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎమ్మా ఏ బార్ ప్లస్ బి బార్ ఏమైందిరా? ఏమా ఎమ్మా ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఎం ఏ బార్ ప్లస్ ఎం బి బార్. ఎం ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఎం ఏ బార్ ప్లస్ ఎం బి బార్. హియర్ ఎం ఈస్ స్కేలార్. ఎం అనేది ఏంటన్నా? స్కేలార్. ఎం ఈస్ స్కేలార్. Next, addition of vectors. Addition of vectors. Addition of vectors. జనరల్గా మనం ఏం చేస్తున్నానా? ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ కావాలని జనరల్గా మనం యాడ్ చేయాలనుకోమా. సో 5 kg ఓకేనా, 5 kg రైస్ అంటున్నాం. 5 kg రైస్. అలాగే 1 kg వెజిటేబుల్స్ అన్నాం. సో 3 kg షుగర్ అన్నాం. హౌ మచ్ కేజీ టోటల్? హౌ మెనీ కేజీస్ టోటల్? 9 kgs. 9 kgs అన్నాం. టోటల్ 9 kgs అన్నాం. దిస్ ఈస్ పాసిబుల్ అట్ ఆర్డినరీ కండిషన్.
This is possible at ordinary condition. But in case of vector addition, this condition is not applicable. So ఈ కండిషన్ అప్లికబుల్ కాదు. మరి అప్లికబుల్ కావాలంటే మనం ఏం చేయాలి? We follow the sum. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ vectors, addition of vectors in same, addition of vectors in same line or same direction, addition of vectors in same line or same direction. So addition of vectors ni same line lo addition cheyali. So same line lo ఉన్న vectors వాటిని ఎడిషన్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ఇది ఒక వెక్టార్ అనుకున్నాం, ఏ బార్. ఇది ఒక వెక్టారు ఏ బార్. ఇంకో వెక్టార్ ఇక్కడ స్టార్ట్ చేయండి, ఇలా తీసుకోండి. ఇది బి బార్. ఇది ఏ వెక్టార్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ అయ్యింది. ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ అయ్యింది. ఇప్పుడు సి వెక్టార్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సి వెక్టార్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే ఇది సి బార్. ఏమైందిరా? దీని లెంత్, దీని లెంత్, దీని లెంత్, దీని లెంత్ కలిపితే ఏమొచ్చింది? సి వచ్చింది. అంటే ఏం చూద్దాం? ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చింది. అర్థమైందమ్మా? సో ఏ బార్ అనే వెక్టార్, బి బార్ అనే వెక్టార్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? సి బార్. అంటే ఇక్కడ వెక్టార్ మనం ఏం చేసాం? యాడ్ చేసాం. అంటే దాని లెంత్ యాడ్ చేసాం. అంతే కదమ్మా? ఏ వెక్టార్ లెంత్, బి వెక్టార్ లెంత్ రెండింటిని యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ వెక్టార్ వచ్చింది. ఈ రిజల్టెంట్ వెక్టార్ కి డైరెక్షన్ ఎలా ఉంది? రిజల్టెంట్ వెక్టార్ కి డైరెక్షన్ ఎలా ఉంది? సేమ్ దట్ ఆఫ్ వెక్టార్, సేమ్ దట్ ఆఫ్ వెక్టార్. రైట్. two vectors are added. Two vectors are added. Two vectors are added. Then resultant of resultant of vectors is the result of vector, the resultant and result of vectors is obtained by addition of vectors length, addition of vector length. Two vectors are added, the result of vectors is obtained. Result of vector ఎలా కనుక్కున్నాం? By addition of vector lengths. By addition of vector lengths. Vector యొక్క length ని addition చేసి. Direction of resultant vector. Direction of resultant vector is ఎలా ఉంది? Same as that of two vectors. Two vectors యొక్క డైరెక్షన్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. Direction of resultant vector is same as that of two vectors. అర్థమైందమ్మా? సో టూ వెక్టార్ కి ఎలాంటి డైరెక్షన్ ఉందో ఈ వెక్టర్స్ కూడా అలాంటి డైరెక్షన్. చిన్న ప్రాబ్లం మీరు చేసేసుకోవచ్చు. a bar equal 2i 3j plus 4k and b bar equal 5i plus 6j plus 7k. Then a bar plus b bar is చేయొచ్చు. చిన్న ప్రాబ్లం. ఏ బార్ వెక్టార్ ఇచ్చారు, బి బార్ వెక్టార్ ఇచ్చారు, రెండింటిని యాడ్ చేయాలి.
కనపడలేదమ్మా రాస్తుంది కనపడలేదు రాస్తుంది చేశారా complete 5 6 or 7 7 8 9 J right ఓకేనా సో ఇవాళ మనం ఎడిషన్ చేసాం ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ సేమ్ వే నెక్స్ట్ క్లాస్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ ఆపోజిట్ లైన్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్ ఇంక్లైన్డ్ అలా ఎడిషన్ అయిపోయిన తర్వాత సబ్ట్రాక్షన్ ఓకేనా అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం